ఫ్రెండ్స్, మెగాస్టార్ చిరంజీవి అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన మనశంకర వరప్రసాద్ గారి చిత్రం రీసెంట్గానే సంక్రాంతి కానుకగా భారీ అంచనాల నడుమ విడుదలై బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషనల్ హిట్గా నిలిచిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. 11 రోజుల క్రితం ఈ చిత్రం G5లోకి ఎంట్రీ ఇచ్చింది. ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత సినిమాకు రన్ ఉండదేమో అని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పటికీ ఈ చిత్రం విజయవంతంగా 2 తెలుగు రాష్ట్రాల్లో అనేక థియేటర్స్లో రన్ అవుతూనే ఉంది. మన టాలీవుడ్లో చాలా రోజుల తర్వాత అత్యధిక సెంటర్స్లో 50 రోజులు పూర్తి చేసుకోబోతుంది ఈ చిత్రం. ఇక ఈ సినిమా కలెక్షన్ల విషయానికొస్తే ఈ సినిమా అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్తో పాటు భారీగా లాభాలు కూడా సాధించింది. అయితే ఈ సినిమా కొన్ని ఏరియాల్లో రీసెంట్గా విడుదలైన పాన్ ఇండియా సినిమాలను కూడా కలెక్షన్ల విషయంలో దాటేసింది. అయితే ఈ సినిమా వెస్ట్ గోదావరిలో కలెక్షన్ల ప్రభంజనం సృష్టించింది. ఈ ఏరియాలో అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ టోటల్ కలెక్షన్స్ని బ్రేక్ చేసింది. పుష్ప 2 మూవీ 1200 టికెట్ రేట్తో ఉంటే మనశంకర వరప్రసాద్ గారి మూవీ కేవలం 600 టికెట్ రేట్తో పుష్ప 2 మూవీ ఆల్ టైమ్ కలెక్షన్స్ను అధిగమించింది. మనశంకర వరప్రసాద్ గారి మూవీ ఈ ఏరియాలో అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా నెంబర్ 1 మూవీగా RRR మూవీ 13,36,00,000 షేర్ వసూలు చేసింది. రెండవ మూవీ బాహుబలి 2 12,31,00,000 షేర్ వసూలు చేసింది. మూడవ మూవీ ప్రస్తుతం మనశంకర వరప్రసాద్ గారి మూవీ 10,69,00,000 షేర్ వసూలు చేసింది. ఇక 4వ స్థానంలో పుష్ప 2 మూవీ 10,15,00,000 షేర్తో ఉంది. ప్రస్తుతం ఈ కలెక్షన్స్ని మనశంకర వరప్రసాద్ గారి మూవీ బ్రేక్ చేసింది. ఒక రీజనల్ సినిమా ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాను దాటేసి కలెక్షన్స్ రాబట్టడం అంటే మామూలు విషయం కాదు. మెగాస్టార్ స్టామినా ఏంటో మనశంకర వరప్రసాద్ గారు మూవీ నిరూపించింది. ఏది ఏమైనా వెస్ట్ గోదావరి జిల్లాలో మనశంకర వరప్రసాద్ గారు మూవీ కలెక్షన్ల సెన్సేషన్ సృష్టించిందని చెప్పాలి.